నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ఒకవైపు చలో మేడిగడ్డ పేరుతో బీఆర్ఎస్ పిలుపునిస్తే మరోవైపు పాలమూరు కాంగ్రెస్ నేతలు మాత్రం చలో పాలమూరు అంటూ పిలుపునిచ్చారు. ఇదే సందర్భంలో ఈ పిలుపు గల కారణం ఏంటి, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ చలో మేడిగడ్డ అంటే దాని కౌంటర్గా మీరు చలో పాలమూరు అంటున్నారా? ఎస్, ఈరోజు తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికి వాళ్ళు చేసిన అవినీతిని అక్రమాలను బయట పెట్టిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. కాబట్టి స్వయాన శాసనసభలోనే ఇవాళ వాళ్ళు చేసిన అవినీతి అక్రమాలను శ్వేతపత్రం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా క్షీణింపజేసిర్రు. ఆర్థిక సంక్షోభం వచ్చే విధంగా కూడా పరిపాలన కొనసాగింది. ఈ రాష్ట్రం అవినీతిమయమైపోయింది. కాబట్టి ఇవాళ పాలమూరు ఎత్తిపోతల పథకం 2015లో ప్రారంభిస్తే, అదే కాళేశ్వరం 2018లో ప్రారంభిస్తే అది పూర్తయిందని చెప్పి ఇవాళ ఇది 80% పూర్తయిందని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి పాలమూరు ప్రజలను మభ్యపెడుతున్నారు. కాబట్టి అది పచ్చి అబద్ధం. ఇవాళ కేసీఆర్ అన్నటోడు ఒక పెద్ద గజ దొంగ, తెలంగాణ రాష్ట్రాన్ని నిట్టేషం ముంచిండు, రైతులను ముంచిండు, సబండ జాతిని ముంచిండు. కాబట్టి కాళేశ్వరంలో కాలగర్భం కలిపోతుంది. కాబట్టి ఆ రోజు శాసనసభ జరుగుతున్న సందర్భంగా శ్వేతపత్రం విడుదల చేసి మా యొక్క ఇరిగేషన్ శాఖ మంత్రి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ, డిప్యూటీ సీఎం గారిని కానీ వీళ్ళంతా ఇలా అవినీతిమయమైపోయిన కాళేశ్వరాన్ని శ్వేతపత్రం విడుదల చేస్తే ఇలా భయభ్రాంతులకు గురయ్యి ఆదర బాదర మహబూబ్నగర్ రావాల్సిన నాయకుడు నల్గొండలో పోయి పాలమూరు ఎత్తిపోతల పథకం 80% పూర్తి చేసినామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పిండు. కాబట్టి ఇవాళ 5 లిఫ్టులు, 6 ప్రాజెక్టులు, 6 రిజర్వాయర్లు, ఇవాళ ఒకే ఒక డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ కూడా నోటిఫికేషన్ ఇవ్వలే ఇప్పటి వరకు. ఒక పంపు సెట్టును ప్రారంభించి 80% పూర్తయిందని చెప్పి పచ్చి అబద్ధం చెప్తున్నాడు. కాబట్టి ఇవాళ వాళ్ళు మేడిగడ్డలు ఏమి మేడిపండే అది రేపు పోయి చూసినా ఏముండదు. ప్రజలకు కూడా అన్నీ తెలుసు, ప్రజలందరూ గమనించారు. కాబట్టి వీళ్ళు గజ దొంగలు, ఈ రాష్ట్రాన్ని కుల్లగొట్టిర్రు, అవినీతి రాజ్యం ఏలింది ఈ రాష్ట్రంలో అని చెప్పి ప్రజలు నమ్మిరు. కాబట్టి ఇలా ప్రజాపాలన వచ్చింది, ప్రజలు కోరుకున్న ప్రజాప్రభుత్వం వచ్చింది. కాబట్టి రేపు పాలమూరు ఎత్తిపోతల పథకం జరిగిన అక్రమాలు, అవినీతులు వాళ్ళు చెప్పిన మాట అవాస్తవం అని చెప్పి రేపు ప్రూఫ్ చేయడానికే, ప్రజలకు తెలియజేయడానికే రేపు అక్కడ మేము కూడా ఇవాళ మా వంశీచంద్రరెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం శాసనసభలో కూడా పాలమూరు జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులం అందరం కూడా పోవడం జరుగుతూ ఉంది. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే ఈ పాలమూరు యాత్ర మేము చేపట్టడం జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతల్ని ఆహ్వానిస్తున్నారా? తప్పకుండా ప్రజల మీద ప్రేమ ఉంటే, రైతుల మీద ప్రేమ ఉంటే రమ్మని చెప్తున్నాం. దాంట్లో మాకేం అభ్యంతరం లేదు. మీరు నిజంగా 80% పూర్తి చేసినట్టుంటే నీళ్లు ఎక్కడెక్కడ ఏ రిజర్వాయర్లో ఎంతెంత ఉన్నాయి, ఎంతో క్వాంటిటీ ఉన్నాయి, ఎన్ని టీఎంసీలు వచ్చినాయి, ఆ రిజర్వాయర్లకు కూడా స్వయాన చూపెడితే వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే టీఆర్ఎస్ నాయకులు రావాలి, చూపెట్టాలి కూడా. సస్యశామం చేసింది మేమే, ఎందుకంటే గతంలో ఎండిపోయిన పొలాలు ఉండేది, ఇప్పుడు పచ్చని పొలాలుగా మారింది మహబూబ్నగర్ అంటూ కూడా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ నేతలు కానీ పదే చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఎన్నో ప్రాజెక్టులు తీసుకోవడం జరిగింది. కృష్ణా జలాలను మేము 260 టీఎంసీలు మేము వాడితే వాళ్ళు 212 టీఎంసీలు వాడిర్రు. వాళ్ళు ఎక్కువ రైతులకు ఉపయోగం చేసిరా, మేము ఎక్కువ ఉపయోగం చేసినామా, ప్రజలు రైతులు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా చాతగాని దద్దమ్మలాక 260 టీఎంసీలు వాడుకోవాల్సింది ఉమ్మడి రాష్ట్రాల పంపకంలో 260 మేము వాడుకున్నాం ఆ రోజు. ఈరోజు అధికారంలోకి వచ్చి నీళ్ళ మీద నిధుల మీద అధికారంలోకి వచ్చి ఇలా నీళ్ళ దోపిడి గురైతుంటే కూడా నిస్సహాయంలాక నిలబడ్డ కేసీఆర్ ఆంధ్ర యొక్క మోకాల నొత్తుకొట్టు, వాళ్ళ మెడవలకు మొత్తుకొట్టు, ఆంధ్ర రాయలసీమలు పెట్టిన రాగి సంకటి తిని మన జలాలను దోసుకుపోతూ ఉంటే కూడా ఇంకా సపోర్ట్ చేయని ముఖ్యమంత్రి ఇవాళ మాటలు మాట్లాడుతుంటే ఏ రైతు నమ్మడు, ఏ ప్రజలు నమ్మరు. కాబట్టి ఏదేమైనా పాలమూరు రైతులను మోసం చేసిండు, పాలమూరు బిడ్డలను మోసం చేసిండు. కాబట్టి ఇవాళ పాలమూరులో బుద్ధి చెప్తే తంతే పామోదులో పోయి పడ్డాడు. కాబట్టి ఇవాళ భయభ్రాంతులకు గురైండు, మతిభ్రమించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మేము తప్పకుండా వారికి బుద్ధి చెప్పడానికే ఈ యాత్ర చేపట్టడం జరిగింది. థ్యాంక్ యూ.
ప్రధానంగా ఇది కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ గారు ప్రధానంగా చెప్తుంది. సో చలో పాలమూరు పేరుతో బీఆర్ఎస్ ఏదైతే గతంలో చేసిన తప్పులన్నీ బయట తీస్తాం, పాలమూరు సస్యశాలం కాదు మొత్తం ఆగం చేసింది కూడా ఆ పార్టీనే అంటూ కూడా వారు చెప్తున్న సందర్భంగా కనిపిస్తూ ఉంది. 100% సతీష్ దిశ టీవీ హైదరాబాద్.